అవినీతి కేసులో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 2 రోజుల కిందట ఈశ్వరన్ రాజీనామాను ఆమోదించారు ప్రధాని లీ. అలాగే అవినీతి అక్రమ సంపాదన అధికార దుర్వినియోగం కేసులో ఈశ్వరన్ పై 27 అభియోగాలున్నాయి. అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలకంగా వ్యవహరించారు ఈశ్వరన్. చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ తో చేసుకున్న ఒప్పందాల్లో ఈశ్వరన్ చాలా కీలకం. గతంలో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిగా పనిచేశారు ఈశ్వరన్. 2016 నుండి 2022 మధ్య కాలంలో 2 కోట్ల గ్రాండ్ ప్రిక్స్ అలాగే సాకర్ టికెట్లు లంచంగా తీసుకున్నారు ఈశ్వరన్. 2023 జూలైలోనే ఈశ్వరన్ అరెస్ట్ అయి ఆపై బెయిల్ పై విడుదలయ్యారు. కేసు విచారణ నేపథ్యంలో మంత్రి పదవి నుండి ఈశ్వరన్ అవుట్ అయ్యారు. అవినీతి కేసులో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 2 రోజుల కిందట ఈశ్వరన్ రాజీనామాను ప్రధాని లీ ఆమోదించారు. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. సుకుమార్, ఎలాంటి ఎఫెక్ట్ కనబడే అవకాశం ఉంది ఈశ్వరన్? ముఖ్యంగా సింగపూర్ లాంటి దేశంలో అవినీతి కేసులు అంటే చాలా సీరియస్ అఫెన్స్ కింద చూస్తారు. గతంలో అంటే 38 ఏళ్ల క్రితం ఒక మంత్రి మీద ఇలాంటి అభియోగం వస్తే అతను అభియోగం వచ్చిన వెంటనే ఈవెన్ ఇన్వెస్టిగేషన్ కూడా సహకరించకుండా అక్కడ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా ఉంటుంది. సో గత 40 ఏళ్లలో ఇప్పటి వరకు ఏ ప్రజానాయకుడి మీద కూడా ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చిన పరిస్థితి మనకు కనిపించదు. అలాంటిది దాదాపు 27 అభియోగాలు అంటే దాదాపు 24 వరకు అవినీతికి సంబంధించినవి, మరో 3 ప్రభుత్వ పదవిని దుర్వినియోగం చేసిన కేసులు కూడా తన మీద మోపడం జరిగింది. దీనికి సంబంధించి గత సంవత్సరం జూలైలో ఒకసారి అరెస్ట్ అయ్యి వెంటనే బెయిల్ మీద రిలీజ్ అయిన ఈశ్వరన్ అప్పటి నుండి కూడా పూర్తిగా లీవ్లో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఈరోజు కోర్టుకి హాజరైన తర్వాత తను బయటకు వస్తూ ఏదైతే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి తీసుకున్న గ్రాంట్లు, జీతం ఇవన్నీ ఉన్నాయో వీటినన్నింటినీ కూడా వెనక్కి ఇస్తున్నట్టుగా తను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 2 రోజుల ముందు తన రాజీనామాని యాక్సెప్ట్ చేసినట్టుగా కూడా అక్కడ ప్రధానమంత్రి లీ అనౌన్స్ చేయడం జరిగింది. గతంలో మనకి చాలా వరకు కూడా అమరావతి మాస్టర్ ప్లాన్ విషయంలో చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఈశ్వరన్. దాదాపు 6-7 సార్లు ఇక్కడికి అధికారిక పర్యటన మీదకి రావడం, అక్కడ మాస్టర్ ప్లాన్కి సంబంధించి కూడా అనౌన్స్మెంట్స్ ఇవ్వడం. అప్పుడు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీకి మినిస్టర్గా ఉన్న మనకి ఈశ్వరన్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం తను ఈ అభియోగాలు ఎదుర్కొనే రోజుకి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా అక్కడ పనిచేస్తున్న పరిస్థితి. అంటే సింగపూర్ లాంటి చాలా ట్రాన్స్పరెంట్ దేశంలో కూడా ఇలాంటి అవినీతి ఆరోపణలు వచ్చాయంటే ఖచ్చితంగా ఇది ప్రపంచం అంతా కూడా సింగపూర్ వైపు చూసే పరిస్థితి ఉంటుంది. మరోవైపు ఏవైతే అటు లండన్లో కావచ్చు ఇతర యూరోప్ దేశాల్లో గ్రాండ్ ప్రిక్స్, సాకర్ మ్యాచెస్ జరుగుతాయో దానికి సంబంధించిన టికెట్లు దాదాపు 116 టికెట్లు అక్కడున్న బెన్సంగ్ అనే ఒక వ్యాపారవేత్త, సింగపూర్లో రిచెస్ట్ పర్సన్ అయిన బెన్సంగ్ అనే వ్యాపారవేత్త దగ్గర నుండి లంచంగా తీసుకున్నారు అనేది ప్రధాన అభియోగం కింద మనకు కనిపిస్తుంది. మరోవైపు కనుక మనం గమనిస్తే గత జూలైలో అరెస్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా చేయడం, అదేవిధంగా అక్కడ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అటార్నీ జనరల్ ఛాంబర్స్కి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం కనుక మనం చూస్తే పూర్తిగా దీనికి సంబంధించిన దర్యాప్తు పూర్తయింది. ఈశ్వరన్కి సంబంధించి ఈ తప్పు జరిగినట్టుగా, అతను అవినీతి చేసినట్టుగా కోర్టుకి మేము టోటల్గా డేటా కూడా ఇచ్చామని చెప్పి వాళ్ళు అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇందుకు భిన్నంగా ఈశ్వరన్ మాత్రం నేను గిల్టీ కాదు, ఇందులో నా ప్రమేయం లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ కాంట్రాడిక్టరీలో రాబోయే వారం రోజుల లోపల కోర్టు తీసుకోబోయే నిర్ణయం మీద ఈశ్వరన్ పొలిటికల్ భవిష్యత్తు ఉండబోతుంది. అదే కాకుండా సింగపూర్కి సంబంధించి అంటే అవినీతి రహిత దేశంగా పేరొందిన సింగపూర్కి సంబంధించి ఇది ఒక కీలక పరిమాణం కింద మనం చూడొచ్చు. నేత్ర. రైట్ సుకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో అవినీతి కేసులో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 2 రోజుల కిందట ఈశ్వరన్ రాజీనామాను ప్రధాని లీ ఆమోదించారు. అవినీతి అక్రమ సంపాదన అధికార దుర్వినియోగం కేసులో ఈశ్వరన్ పై మొత్తం 27 అభియోగాలున్నాయి. అలాగే అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలకంగా వ్యవహరించారు ఈశ్వరన్. చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ తో చేసుకున్న ఒప్పందాల్లో కూడా ఈశ్వరన్ చాలా కీలకంగా వ్యవహరించారు. సో గతంలో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకు. 2016 నుండి 2022 మధ్య కాలంలో 2 కోట్ల గ్రాండ్ ప్రిక్స్ అలాగే సాకర్ టికెట్స్ లంచంగా తీసుకున్నాడు ఈశ్వరన్. 2023 జూలైలోనే ఈశ్వరన్ ని అరెస్ట్ చేశారు. ఆపై బెయిల్ పై ఆయన బయటకు వచ్చారు. కేసు విచారణ నేపథ్యంలో మంత్రి పదవి నుండి ఈశ్వరన్ అవుట్ అయ్యారు.